ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 39ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసి భక్తితో నిండిపోయిన అర్జునుడు శ్రీకృష్ణుడిని కీర్తిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఇది ఒక భాగం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు అంటున్నాడు, ఓ ప్రభూ, నీవే గాలి, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, సృష్టికర్త బ్రహ్మదేవుడవు నీవే. ఆయనకు కూడా తండ్రివి, అంటే సర్వ జగత్తుకు మూలపురుషుడవు నీవే. నా భక్తిని మాటల్లో చెప్పలేక నీకు 1000 సార్లు నమస్కరిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ నీకు నా నమస్కారాలు. ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటంటే, భగవంతుణ్ణి అనంత స్వరూపాన్ని గ్రహించినప్పుడు మన మేధస్సు ఆగిపోతుంది. అప్పుడు మిగిలేది సంపూర్ణ శరణాగతి, అపారమైన భక్తి మాత్రమే. ప్రకృతిలోని ప్రతి శక్తి ఆ పరమాత్మ రూపమే అనే సత్యాన్ని గ్రహించడమే ఈ శ్లోకం యొక్క ఆత్మ. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించాలంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతిని దైవ స్వరూపంగా చూడాలి. గాలి, నీరు, నిప్పు వంటి వాటిని చూసినప్పుడు దైవాన్ని స్మరించుకోవాలి. ఇది మనలో కృతజ్ఞతను, వినయాన్ని పెంచుతుంది. మనసులోనే భగవంతునికి పదే పదే నమస్కరించడం ద్వారా ఆయనతో మన అనుబంధం బలపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.